హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏంటంటే చూడండి, ఇంకా నేనైతే ప్రతాప్ అన్న వాళ్ళని కలిసి వచ్చాము అనమాట. బట్ కలిసి ఇంటికైతే వెళ్ళాము. అయినా మా అత్తకి నైట్ బాగానే ఉంది, మరి పొద్దున్నే లేవగానే నేను పనికి వెళ్ళాను. అంటే నార్మల్గా ఉందనే పనికి వెళ్ళాను, బట్ సీరియస్గా ఉంటే ఏం వెళ్ళలేకుంటుంటే అయినా పర్లేదు నార్మల్గా ఉంది కదా అని వెళ్ళాను. అప్పటికే మా అత్త అంటే అన్నము పప్పు చేసిన వెంటనే కూర్చొని అట్లా లేసే లోపలే కడుపు పట్టేసింది అనికేసి అని ఏడుస్తుందంట. పక్కన వాళ్ళు అంటే మా అలా ఆమె ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా ఉంది మా అత్త ఏడుస్తుందని. ఇంకా అప్పటికే నేను ఇంటికైతే వచ్చేసానమాట. ఇంటికి వచ్చి తనని తీసుకొని ఇంకా మా అత్తని హాస్పిటల్కి తీసుకొని అయితే వచ్చేసాను. చూడండి పెట్టిందనమాట. అందుకే ఉమ్మనీరు తక్కువ ఉందని బాటిల్ పెట్టమన్నారు. బట్ ఇంకా బాటిల్ అయితే పెట్టుకున్నాము. 2 బాటిల్ ఏమి పెట్టమన్నారు. చింతప ఏం చేస్తున్నాము. సో ఓకేనండి, మరి మొత్తానికి అయితే బాటిల్ అయితే పెట్టేశారనమాట మా అత్త. ఇంకా బాటిల్ ఉమ్మనీరు తక్కువ ఉందని బాటిల్ అయితే పెట్టారు మా అత్తకి. ఎందుకంటే చాలా అప్పటికే కడుపులో బేబీకి అనేది తిప్పినప్పుడు పేగులకి తగులుతాయి కాళ్ళు అవి అని రాసుకొని పోయినప్పుడు నీకు కడుపు నొప్పి అనిపిస్తుందని మేడం అమ్మిందంట. బట్ స్కానింగ్ తీసే లోపలే ఇంకా అంటే చిన్న స్కానింగ్ అయితే తీపిచ్చారు, పెద్ద స్కానింగ్ ఇంకా రాపిలేదనమాట. ఇది అయిపోయిన తర్వాత 3 బాటిల్స్ పెట్టిన తర్వాత పెద్ద స్కానింగ్ కూడా రాసిస్తాను అని అన్నది. బట్ దాన్ని కూడా మీకు షేర్ చేస్తానండి. సో ఇదే అనమాట, బాటిల్ అయితే పెట్టాము. చిన్నపాప మా చింతల్లి నేను మా నాన్నగారు రాలేదులేండి, నాన్నగారిని అక్కడనే వదిలిపెట్టొచ్చాను. వెనక్కి పడతావు. మా చింతలు చూడండి, వాళ్ళ అమ్మకి అక్కడ ఉమ్మేరే బాటిల్ పెట్టింటే సిస్టర్ని నేను కొడతానని బెదిరిస్తుంది, మా అమ్మని ఏడిపిస్తావా అని. అబ్బో చింతల్లి హాయ్ చెప్పు. మా నాన్నగారు ఇంటి దగ్గరే ఉన్నాళ్ళండి. ఇంకా అందరూ ఉంటే బండి మీద ఇబ్బంది అవుతాయి కదా అని. చూడండి మారుతి ఇక్కడ పడుకుని ఉంది కదండి. చూడండి మారుతి అయితే ఇక్కడ పడుకుని ఉంది. బాటిల్ అయితే పెట్టారనమాట, ఎందుకంటే ఉమ్మనీరు తక్కువ ఉందని. చూడండి ఉమ్మనీరు తక్కువ ఉందని అయితే పొద్దున చాలా సీరియస్గా అయింది. అంటే కడుపు పట్టేసిందని ఏడుస్తుంది నన్ను. బట్ నేను లేని ఇంటి దగ్గర అయితే పనికైతే వెళ్ళాను. అంతలోపు నాకు కాల్ చేసి కొంచెం ఇలా సీరియస్ ఉంది, నీ భార్య ఏడుస్తుందని అది ఇది అని చెప్పేటప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. సడన్గా ఏమైందని టెన్షన్ మీద అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటికి ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఇంటికైతే వెళ్తున్నాం కదండి. మా అత్త అక్కడ కూర్చున్నది, బండి తీస్తున్నాను నేను పాప. ఇంకా బండి మీద అయితే కూర్చున్నాను కదండి. ఇంకా మాతోటి బాటిల్ తీసుకొని ఇంటికైతే వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏ అనారోగ్యాలు లేకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే చూడండి మేము వచ్చేసరికి నైట్ అయితే అయింది. ఇంకా బయట నుంచి చూస్తున్నాం, మా అత్త వాళ్ళు అయితే ప్రేయర్ అయితే పెట్టుకున్నారు. హాస్పిటల్లో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకునేసరికి కొంచెం లేట్ అయిందిలేండి. సో లేట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే వచ్చాము. ఇంకా వీళ్ళు కూడా ప్రేయర్ పెట్టుకున్నారు కాబట్టి మేము కూడా ప్రేయర్ అయితే పెట్టుకోవాలి ఇంక ఇంటికి వెళ్ళి. సో ప్రేయర్ పెట్టుకొని ఇంకా ఏమన్నా చేసుకొని అయితే తినాలి చూడండి. సో ఎంత టైం అయినా చేసుకొని తినాలి కదా. వీళ్ళేమి ఇక్కడ తినమంటారులే కానీ ఇంకా వీళ్ళే చాలామంది ఉన్నారు కదా, అమ్ములు వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి ఇక్కడ తినడానికి కాదులేండి. సో మరి ఇంకా అక్కడికైతే వెళ్ళి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటాను నేనైతే, సరేనా. సరేలేండి, మనం ఇంకా అక్కడికైతే వెళ్ళి మాట్లాడదాము. ఎందుకంటే ప్రేయర్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానులేండి. సో మరి ఇంకా నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళినా కదా. సో ఫస్ట్ రోజే వీడియో వదులుదాం అనుకున్నాము. సో ఆ రోజైతే వీడియో వదలడానికి కాలేదనమాట, గ్లూకోజ్ బాటిల్ పెట్టింది. సో నెక్స్ట్ రోజు అయితే వీడియో కంటిన్యూ చేసుకున్నాను అనమాట హాస్పిటల్లో. సో మరి ఇంకా అక్కడ చాలా ఫస్ట్ రోజు కాబట్టి చాలా రష్గా ఉంది, అందు గురించి వీడియో తీయలేకపోయినా. బాటిల్ పెట్టింది చూడండి. ఇంకా 3 days పెయిన్స్ అయితే వచ్చినాయి కదా. పెయిన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ తగ్గిపోవడం వలన ఎందుకు ఏంటో అని స్కానింగ్కి అయితే వెళ్ళినా కదా. అన్న వాళ్ళను కూడా
అన్న వాళ్ళని కూడా కలిసి వచ్చినాం కదా నిన్న. సో ఇంకా అన్న వాళ్ళని కలిసి హాస్పిటల్కి వెళ్ళి బాటిల్ అది పెట్టించుకునేసరికి సాయంత్రం అయింది కాబట్టి చాలా రష్గా ఉంది. అప్పుడైతే మీకు బాటిల్ పెట్టింది వీడియో అయితే పెట్టలేదులేండి. నెక్స్ట్ రోజు బాటిల్ పెట్టిన వీడియో అయితే మీకు ఉంటుందన్నమాట. సో అదనమాట ఇదైతే. సో మరి ఇంకా ఏదైతే నేను పాప కానీ బాబు కానీ నాకు మంచి డెలివరీ అయ్యేటట్టు మీరు కూడా కోరుకోండి. మళ్ళీ వీడియో అయితే ఫ్రెండ్స్ మరి ఇంకా బాటిల్ అయితే ఫస్ట్ రోజు అయిపోయింది, ఇది నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు కూడా అయిపోయింది చూడండి. సో థర్డ్ రోజు రేపటికైతే ఉంటుంది ఇంకొకటి. సో నిన్న అయితే మందు లేనిది పెట్టినారు, మందు ఉన్నది పెట్టినారు, ఈరోజు మందు లేనిది పెట్టినారులేండి. రేపైతే మళ్ళీ మందుతో కలిపి బాటిల్ అయితే పెడతారనమాట. సో ఇంకా రేపటికైతే ఫినిష్ అవుతుందిలేండి. మరి ఇదనమాట ఈరోజు వీడియో. మా ఆయన కూడా చాలా బాధపడుతున్నారు చూడండి. నాకు ఇట్లా ఈ వీడియోసరికి ఊరికి వెళ్దామంటే సో 3వ కాన్పు కాకూడదు అమ్మ వాళ్ళ నుంచి 3వ కాన్పుకి వెళ్ళకూడదు అని అంటారు. సో అందు గురించి ఇంకా ఏదైనా కానీ ఏమి ఇబ్బంది ఉన్నా పర్లేదులే అని సో ఇక్కడనే ఉన్నా చూడండి. నేను కూడా మా ఆయన కూడా చూడండి ఎంత బాధపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఇందాకే వచ్చినాము. మాట్లాడు. మా చిన్న పాప నాన్నగారిని అయితే అంగన్వాడికి పంపించినాంలేండి. చిన్న పాప పడుకునింది. ఆ టెన్షన్లో ఏం మాట్లాడాలో తెలియదులేండి. బట్ ఏదంటే మా అత్తకి సిచ్యువేషన్లో ఇలా ఉంది కదా, ఎప్పుడు డెలివరీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. బట్ దేవుని దేవుల తర్వాత ఎప్పుడైనా కానీ సో క్షేమంగా అయితే చాలండి, అంతే కదండి. అందరు కోరుకునేది అదే కదా. సో క్షేమంగా డెలివరీ అయితే చాలు. సో 14వ తేదీ ఇచ్చినారు. కాకపోతే ముందుగానే పెయిన్స్ వచ్చినాయి కాబట్టి నేను కొంచెం భయపడ్డాను ఎందుకో ఇలా అని. సో నార్మల్ వాళ్ళకైతే ఇచ్చిన డేట్ ప్రకారం ఏమి ఉండదులేండి, ముందరన కావచ్చు వెనకన్నా కావచ్చు. కాకపోతే నాకు 3 days నుంచి పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా భయపడ్డా. ఇంకా నిన్న ఉదయం అయితే చాలా కడుపు నొప్పి లేచింది. ఇంకా అట్లనే ఇంకా వెళ్ళినాం కదా, కడుపు నొప్పులు ఉండేసరికి కూడా అన్న వాళ్ళని అయితే పెట్టలేదు కాబట్టి సో ఇంకా ఈరోజు గ్లూకోజ్ బాటిల్ పెట్టిన వీడియో అయితే సపరేట్ ఉంటుందిలేండి. అన్న వాళ్ళని కలిసి వచ్చిన వీడియో సపరేట్ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో. మరి మిగతా మాటలు అయితే మా ఆయన మాట్లాడండి సరేనా. సో ఓకేనండి. మరి మొత్తానికైతే ఇంక ఇదనమాట వీడియో అయితే. ఏదేమున్నా మా అత్తకి నార్మల్గానే డెలివరీ అనమాట. ఇంకా పెయిన్స్ చిన్నగా పెయిన్స్ వస్తే కూడా నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. బట్ ఎందుకంటే నేను మా అత్త దగ్గర ఉన్నాను కదా, పనికి వెళ్ళాను మొన్న. బట్ మా అత్త ఫోన్ చేసింది ఏడుస్తూ నాకు ఇంక టెన్షన్లో ఏం చేయాలో తెలియక అందులో వచ్చి లోపల పిండం తిరగకుండా గట్టిగా పట్టేసింది వెనకాస అన్నది. సో అయితే పర్లేదు హాస్పిటల్కి అయితే వెళ్దామని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి స్కానింగ్ అయితే తీపిచ్చాను. స్కానింగ్ తీపిచ్చిన వెంటనే మేడం ఏమన్నది ఉమ్మునీరు తక్కువ ఉంది వెనకాస అన్నది. బాటిల్ అయితే పెట్టమన్నారు, బాటిల్ పెట్టించాను ఫస్ట్ రోజు. ఈరోజు సెకండ్ రోజు అనమాట. ఇంకా రేపైతే 3వ రోజు. ఇంకా 3 బాటిల్స్ అయిపోయిన తర్వాత మరి ఇంకేం రిజల్ట్స్ వస్తుందో ఏమో తెలియదు నాకైతే. మరి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రేపు మేడం ఏమంటుందో దాన్ని బట్టి మీతో షేర్ చేస్తాము. సో ఓకేనండి. మరి మొత్తానికైతే మా వీడియో ఇది అనమాట. మరి నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏదేమన్నా మాతకి అంటే దేవుని దేవలుగా త్వరలోనే డెలివరీ అయ్యేటట్టు కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.